శ్రద్ధగా చదివితే మనకు ఉపదేశం అంతా దీంట్లోనే అయిపోతుంది. కేచరి ముద్ర గురించి ఇది ఈ ప్రాత సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత కేచరి ముద్రను ముని పుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తము జిహ్వ ఆకాశంలో కే సంచరిస్తూ ఉంటాయి. ఆ ముద్ర వేసినప్పుడు మన చిత్తము ఆ జిహ్వ అంటే మన ఆకలి దప్పులు ఏం లేకుండా అలా పైకి పెట్టడం వల్ల అంటే ఆ కేచరి అంటే నాలుక చెప్తాడో లేదు ఇక్కడ చెప్పే అప్పుడు చెప్పకపోతే నేను చెప్తా. ఆ పై వరకు ఉండటం వల్ల మనకి చిత్తము జిహ్వ కూడా సంచరిస్తూ ఆకాశంలో ఉంటాయి కాబట్టి దృష్టి భూమధ్య భాగములుగా స్థిరంగా నిలుస్తుందన్నమాట. మన దృష్టి పరమాత్మ స్థితి వైపు నిలుస్తుందన్నమాట. కనుక దీన్ని కేచరి ముద్ర అన్నారు. నారద సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, కేచరి సమానమైన ముద్ర లేదు. ఇది ముమ్మాటికి సత్యం. చూసారా, సిద్ధ సమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు అంటే కుంభించి మనం సాధనలో అట్లా లాస్ట్కి కుంభించినట్టు అలా పరమాత్మ స్థితిలో ఉండిపోతామట. కేచరికి సమానమైన ముద్రే లేదని చెప్పేస్తున్నాడు. ఇది ముమ్మాటికి సత్యం. ఇదంతా ఉపదేశం ఇచ్చేసినట్టే చెప్పేస్తున్నారు ఇక్కడ. అంగ్రి మూలాలతో యోని ముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంకా కేచరి ముద్ర ఎలా అయ్యాలో చెప్పలేదు కూడా చెబుతున్నాను. నాలికని లోపల తాలువులు అంటే గొంతుకు లోపల కంట తిరిగేసి మడత పెట్టి అక్కడ పెట్టుకోవాలన్నమాట. అట్లా చేస్తాం వల్ల మనకి ఆకలి దప్పులు ఏమి ఉండవు అన్నమాట. సాధన బాగా జరిగి భూమధ్యంలో స్థానంలో నిలిపితే మనకి ఎంతో బాగా జరుగుతుందని ముద్ర వేసినట్టు చెప్పేసింది అమ్మ. ఇది ఇంకా అంగ్రి మూలాలతో యోని ముద్ర చేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలి. అంగ్రి యోని ముద్ర అంటే ఇది మీకు చెప్పడం ఎలా కుదురుతుందో నాకు తెలియదు. ఇట్లా పెట్టాలి. బొటన వేళ్ళు ఇలా పెట్టి ఇట్లా బొటన వేళ్ళును రెండు కలిపి చూపుడు వేళ్ళు రెండు కలిపి మిగతా వేళ్ళు లాగా మడత కలిపి నాకు చెప్పడం రావట్లా. ఇట్లా పెట్టాలన్నమాట. యోని ముద్ర అంటే కూడా వస్తుందేమో నెట్లో కొడితే. జ్ఞానానందగిరి స్వామి చెప్తారు కదా, హిమాలయ స్వామి, ఆయన యోని ముద్రతోటే ఆసనాలు మహాముద్ర అయిపోయాక యోని ముద్రతోటే శ్వాసను తీసుకోవాలని చెప్తారన్నమాట. ఇంకా ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి, మనసును కదలనివ్వకూడదు, నడుము నిలబెట్టి సమంగా స్థానువులా కూర్చోవాలి, భూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాసనం. దృష్టిని అలా నిలిపి అలా చేస్తాం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు. అసలైన ఆసనం విన్నాక ఈ ఆసనం గురించి శ్రద్ధగా వింటే మరీ మనకి సాధనే అర్థమైపోద్ది. అందుకని ఇంకెక్కువ చెప్పను. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇదే మరలా వింటూ సాధన ప్రాక్టీస్ చేసుకుందాం.